ఇక డీటెయిల్ చూస్తే కొంతమంది వ్యక్తుల వలన నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని రాకంచెర్ల మాజీ సర్పంచ్ బెంటయ్య మీడియా ముందు ఆరోపించారు. రాకంచెర్ల గ్రామంలో రైతులు వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు నక్షలు దారి లేకపోయినా నా సొంత పట్టా వ్యవసాయ పొలంలో నుంచి దారి వదిలాను. కానీ శనివారం రోజు కొందరు వ్యక్తులు రాకంచెర్ల శివారులో కొన్న వ్యవసాయ పొలానికి దారికి సంబంధించి నాతో గొడవకు దిగారన్నారు. తర్వాత హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు నాకు ఫోన్ చేసి నీ అంతు తేలుస్తామంటూ ఫోన్ చేసి బెదిరించారని తెలిపారు. బెదిరింపులకు దిగిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ పెంటయ్య అధికారులను కోరారు. రాకంచెర్ల మధ్యలో తిరవెల్లి మధ్యలో ఫీట్ స్థలం లేకుండా ఒకటే సింగిల్ స్టోన్ ఉంది, సింగిల్ రాయి ఉంది, అంతకు ఎక్కువ రాయి లేదు. ఇంకోటి సరే, ఇప్పుడు నేను విలేజ్ వాళ్ళకు ఏం చేసిన అంటే నా ల్యాండ్ 74 సర్వే నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఇది విలేజ్ వాళ్ళకి ఇచ్చిన 8 ఫీట్ల బాట అయితే ఏదైతున్నదో విలేజ్ వాళ్ళకి ఇచ్చిన. విలేజ్ వాళ్ళకు ఈ భూమానికి సంబంధం లేదు. విలేజ్ వాళ్ళకి నేను ఎప్పుడు వద్దనే అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా మాకు భూమి లేదనే మాట వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి మా నాయన పేరు మీద ఉన్న భూమి ఇది, 73 సర్వే నంబర్ మా ఫాదర్ పేరు మీద ఉన్న భూమి ఇది. అదేవిధంగా నక్షలో బాట లేదన్నట్టుగా సర్వేరు ఇచ్చిన రిపోర్ట్ ఇది. తప్పకుండా మీరు అందరు చూడాలి. అదేవిధంగా ఇది సర్వే రిపోర్టు, లక్ష బాట లేదు. అక్కడ నుండి మీరు అండర్స్టాండింగ్ పంపించుకున్న బాటనే ఉంది కాబట్టి లక్ష బాట లేదు. ఇది సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది. అదేవిధంగా రైతులు ఏదైతే రాకంచెర్ల రైతులు ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్కరికి మా పంట పొలం ఉన్న కూడా ట్రాక్టర్లు తీసుకుపోయినా కూడా గతం నుండి ఇప్పటికి కూడా ఎవరిని ఆపడం లేదు. ఓన్లీ హైదరాబాద్కు చెందిన ఒక రియల్టర్ ఆడిస్తున్న నాటకం ఇది. దానికి తోడుగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆడుతున్న నాటకం వాళ్ళ కార్యకర్తల ద్వారా కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకుంటా, టీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న నాటకం. నేను ఎవరికైనా రూపాయి అడగలేదు. నా ల్యాండ్లోకి వెళ్ళి దగ్గర 1/2 ఎకరా ల్యాండ్ పోతుంది. ఎవడన్నా పట్టభూమి ఉంటే ఇదే మహేష్ రెడ్డి వదులుతాడేమో అడుగు. పరిగిలో సెటర్లు ఉన్నారు కదా, ఎవరికన్నా దానం చేయమని చెప్పు. మహేష్ రెడ్డిని చేస్తాడా? నా పట్టభూమి మా నాయన పేరు మీద 2 ఎకరాల 33 గుంటలు ఉండే, దాంట్లోకి వెళ్ళి 1/2 ఎకరా అప్పాజికి దానం ఇచ్చినాం. అదే భూమిలోకి వెళ్ళి మిగతా ల్యాండ్ కొంత అమ్ముకున్నాం. ఇంకా ఎకరా 30 గుంటలు, ఎకరా 35 గుంటలు మాకు ఉంటుంది. ఉన్న ల్యాండ్లోకి వెళ్ళి మొత్తం 8 ఎకరాల చిల్లర, అది మా పెద్దనైనది, మాది, మా చిన్ననైనది. 8 ఎకరాలకి వెళ్ళి ల్యాండ్ దగ్గర 1/2 ఎకరం ల్యాండ్ పోతుంది. 1/2 ఎకరం అంటే దాదాపు 1,70,80,00,000 రూపాయల విలువైనది. రైతుల కంటే ఇడుస్తాం కానీ హైదరాబాద్ అతనికి నేను ఎందుకు ఇడుస్తా? నా ల్యాండ్లోకి వెళ్ళి తోవా, నువ్వు బరాబర్ లక్ష బాట ఉంటే నా గల్ల బట్టి తీసుకొని అక్కడ కూర్చుని పెట్టి వెళ్ళిపో. కానీ లక్ష బాట లేదు. కాబట్టి మీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ఒక విన్నపం, అసలు ఆడికి గొడవకు రావడానికి కారణం ఒకటి, కావాలని హైదరాబాదు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆడిపిస్తున్న నాటకం. దానికి సపోర్టు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా దానికి సపోర్ట్గా ఉండడం సిగ్గుసేటు. మహేష్ రెడ్డి సార్, మీ నాగిరెడ్డి అమ్మిన భూమికే పోతుంది సార్ ఆ బాట. నేనే కొన్న భూమి 74 సర్వే నంబర్, నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, రామ్లు, మీ పార్టీలు ఉన్న రామ్లు వాళ్ళే అమ్మిండ్రు. 3,20,00,000